అనకాపల్లిలో 4 సంవత్సరాల చిన్నారి అదృశ్యం సంచలనంగా మారింది. లోకావారి వీధిలోని నివాసం వద్ద ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారి లోహిత కిడ్నాప్ కి గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించారు. గాంధీ జంక్షన్ వద్ద ఓ మహిళతో చిన్నారి లోహిత పరిగెడుతున్న దృశ్యాలను గుర్తించారు. బజార్ జంక్షన్ లో చిన్నారి లోహితతో కలిసి ఆ మహిళ బస్సు ఎక్కడాన్ని గమనించారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. తీసుకెళ్ళిపోతున్నట్టు అక్కడ కనిపించట్లేదు. చేయబడడం కూడా కొన్ని ఉన్నాయి చోటగా ఆవిడ తీసుకెళ్ళినట్టు కెమెరా క్లారిటీ ఉంటే క్లారిటీ వచ్చిందా? అనకాపల్లిలో 4 సంవత్సరాల చిన్నారి అదృశ్యం సంచలనంగా మారింది. లోకావారి వీధిలోని నివాసం వద్ద ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారి లోహిత కిడ్నాప్ కి గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించారు. గాంధీ జంక్షన్ వద్ద ఓ మహిళతో చిన్నారి లోహిత పరిగెడుతున్న దృశ్యాలను గుర్తించారు. బజార్ జంక్షన్ లో చిన్నారి లోహితతో కలిసి ఆ మహిళ బస్సు ఎక్కడాన్ని గమనించారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. 4 సంవత్సరాల చిన్నారి కిడ్నాప్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, అసలు ఆ మహిళ ఎవరు, ఏమైనా సమాచారం అందుతుందా? అప్డేట్స్ ఏంటి? శాలిని, ఈ 4 సంవత్సరాల చిన్నారి అదృశ్యం అయితే దాదాపు కూడా ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది 14వ తారీఖున జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అయితే బయటికి రాకుండా వాళ్ళ యొక్క పేరెంట్స్ రిక్వెస్ట్ కొరకు వాళ్ళు పోలీసులు అయితే దీని కోసం పూర్తిగా అయితే బయట పెట్టకుండా జరగడం అయితే జరిగింది. ఈ బిసిట్ లోహిత అని ఈ చిన్న పాప అయితే తప్పిపోవడం జరిగింది. ఆమెను ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారించడం అయితే జరుగుతుంది. ఈమె వెళ్లే దారి అంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో పట్టుకోవడం అయితే చాలా సులభం అయిందన్న విషయాన్ని కూడా మనకి పోలీసులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం పేరెంట్స్ ఎప్పుడైతే వెంటనే విషయం తెలియజేశారో, పేరెంట్స్ విషయం తెలియజేసిన వెంటనే కూడా పోలీసులు అప్రమత్తమయ్యి దాదాపు వెంటనే వాళ్ళని పట్టుకొని ఎక్కడ అనేది అయితే విచారణ చేస్తూ దాదాపు ఎక్కడున్నారని పట్టుకోవడానికి అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడ ముఖ్యంగా అయితే గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద సీసీ ఫుటేజ్ లో అయితే ఆమె పాపే తన వెనక పరిగెడుతుంది అనే విషయం కనిపించడంతో అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమైంది, వాళ్ళకి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయనే విషయం ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అలానే మరో చోటుకి వెళ్ళేసరికి అయితే బస్సులో కూడా తనని తీసుకెళ్లడం అయితే జరిగింది. అప్పుడు ఇదంతా కూడా ఒక విధంగా అయితే ఒక హత్య, కిడ్నాప్ చేసే విధంగా ఉందనే విషయంతో గుర్తించి వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి కొన్ని 4 బృందాలుగా అయితే వీళ్ళని విడదీసుకుని 4 బృందాల వైపు అయితే వీళ్ళందరూ వెతకడం అయితే మొదలు పెట్టారు. వెతుకుతూ పాపనైతే తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఆమెను గుర్తించి పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి దాదాపు వాళ్ళనైతే ఇప్పుడు ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె పేరు కూడా గోప్యంగా ఉంచారు, బయటపడట్లేదు. ఎందుకంటే దాదాపు కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. వాళ్ళ చుట్టాలే కావచ్చు, దగ్గర వాళ్ళు అయ్యి ఉండొచ్చేమో అనే విషయం అయితే తెలియజేస్తూ కూడా అక్కడ బయట స్థానికులు అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ చిన్నాలను తీసుకెళ్లిన ఆ మహిళ ఎవరు అనే విషయం అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ బిసెట్ లోహితానైతే వెంటనే తీసుకురావడంలో పోలీసులు అయితే చాకచక్యంగా వ్యవహరించిన పనితీరునైతే దాదాపు స్థానికులందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. తెలుసు